పోతే మొలకలు రావు. ఏమవుతుంది సార్? ఖాళీ ప్లేసు విత్తనం లేకపోతే ఏమవుతుంది? పిచ్చి మొక్కలు వస్తాయి. కలుపు మొక్కలు వస్తాయి. అవునా కదా? మీ మైండ్లో కూడా విత్తనాలు వెయ్యండి, ఖాళీగా ఉంచితే కలుపు మొక్కలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా. అవునా కదా? అందరు చెప్పండి. 100% బాధ్యత, నా జీవితానికి 100% బాధ్యత నేనే తీసుకుంటాను. నా జీవితానికి 100% బాధ్యత నేనే తీసుకుంటాను. బయట ప్రపంచంలో ఏమీ లేదు, బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. మొత్తం నాలో. బయట ప్రపంచంలో ఏమీ లేదు, బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. మొత్తం నాలోనే ఉంది. 100% బాధ్యత నేను తీసుకుంటాను. 100% బాధ్యత తీసుకుంటాను. అవునా కదా సార్? థాట్స్ బికమ్ యాక్షన్, యాక్షన్ బికమ్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్, క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ అన్నారు. అవునా కదా? మీ క్యారెక్టర్ మారిందంటే, పాజిటివ్ క్యారెక్టర్ ఉన్నారంటే మీ డెస్టినీ ఆటోమేటిక్గా మారిపోతుంది సార్. ఎస్, ఎస్. అందరు హా బ్రీత్ చేయండి. హా బ్రీత్ 3 times. మీ ఆలోచనలన్నీ జీరోకి వచ్చేస్తాయి. లాంగ్ బ్రీత్ ఇన్ చేయండి, బ్రీత్ అవుట్. నోటి ద్వారా హా రావాలి బయటికి. నోటి ద్వారా హా బ్రీత్ చేయండి. ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేయాలి అందరూ. ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేయాలి. మీలో నెగిటివ్ థాట్స్ మొత్తం జీరో అయిపోవాలి. ఖాళీ ఉన్నారంటే మనిషి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి బ్రీత్ ఇన్ టెక్నిక్ ఇది. లాంగ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హా బ్రీత్. మీ ప్రజెంట్ మూమెంట్కి వచ్చేస్తారు. పీపీహెచ్ రూల్ గుర్తుంది కదా అందరికీ? ఏవో చెప్పండి సార్. పీపీహెచ్ రూల్ ఏంటి? ఫస్ట్ పి పాజిటివ్ థాట్స్, సెకండ్ పి పీస్ఫుల్ మైండ్, పీస్ఫుల్ మైండ్. హెచ్ ఫర్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. సంతోషంతో ఆనందంగా ఉండాలి. అవునా కదా? లైఫ్ ఈజ్ సింపుల్ అండ్ స్వీట్ సార్. దాన్ని కాంప్లికేట్ చేయటండి. డోంట్ కాంప్లికేట్ యువర్ ప్రాబ్లం. లైఫ్ ఈజ్ సింపుల్ అండ్ స్వీట్. అంతే. మీకున్న సమస్య, మీకున్న ఛాలెంజ్ చాలా చిన్నది. ఎందుకంటే మీరు 99.9999 ఎనర్జీ. మీకు కావాల్సింది 0.0001% మాత్రమే. అవునా కదా? మీలో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని గుర్తు చేసుకోండి. దాన్ని గుర్తు చేసుకుంటే మీ ఛాలెంజ్ చాలా చిన్నగా అయిపోతుంది. అవునా కదా? అది టెంపరీ అని భావించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎటువంటి ప్రాబ్లం అయినా టెంపరీ అని భావించండి. ఎస్, పర్మనెంట్ సొల్యూషన్ మీరే. సో చిన్నప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటాం సార్? చిన్నపిల్లలు ఎంత ఆనందంగా ఉంటారు? ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాం, ఎటువంటి కల్మషం లేకుండా మనసులో. అవునా కదా? తిట్టినా కొట్టినా కింద పడినా కూడా పైకి లేస్తారు. మీరు కూడా ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, మీరు హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ గుర్తు చేసుకోండి సార్. జీవితంలో 5 హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి, మినిమం 5. అవునా కదా? సంతోషకరమైన విషయాలు గుర్తు చేసుకోండి. మీ ఎనర్జీ, ఆ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీ వచ్చేస్తారు. అవునా కదా? మనం బేసిక్ క్లాస్లో చెప్పుకున్నాం 11.1లో, ప్రతి ఒక్కరు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ రాయండి అని, అసైన్మెంట్ కింద. మీ జీవితంలో జరిగిన హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ స్కూల్లో ఏం జరిగింది, అవునా కదా? మీ మ్యారేజ్ లైఫ్లో ఏం జరిగింది, మీ లైఫ్లో ఏదో ఒక హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఉండవా? వాటిని గుర్తు చేసుకోండి. లైఫ్ ఈజ్ సింపుల్ అండ్ స్వీట్. అప్పుడే మీ లైఫ్ మారుతుంది. అవునా కదా? ప్రజెంట్ మూమెంట్లో ఉండండి సార్. ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచించకుండా, ఫ్యూచర్ గురించి బెంగపడకుండా, ప్రజెంట్ మూమెంట్ ప్రతి సెకండ్ని ఆస్వాదించండి, ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ మూమెంట్లో ఉంటేనే మీ పనులు ఈజీగా జరుగుతాయి. అవునా కదా? చెప్పాం కదా మనం. మీరు జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారంటే మనం తినడానికి కోసం బ్రతకూడదు సార్. అవునా కదా? బ్రతకడం కోసం తినాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పాం. మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయొచ్చు. ఆరోగ్యం లేకపోతే ఏ పని చేయలేం. సో హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ అని 3 ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి. సో ఫిజికల్ హెల్త్ అంటే మినిమం మనము ఎక్సర్సైజ్ కావచ్చు, మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి యోగా, ప్రాణాయామ. అవునా కదా? ఇవన్నీ చేస్తూ పోతే మనం ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతాం, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాం. స్పిరిచువల్ ఎనర్జీ కూడా తీసుకోవాలి మీరు ప్రతిరోజు.
అవునా కదా? సో ఫస్ట్ మీరు లవ్ యువర్ వర్క్. మీరు చేసే పనిని ఇష్టపడాలి సార్. ఎప్పుడైతే మీరు చేసే పనిని ఇష్టపడతారో ఆటోమేటిక్ అది కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంది. చేద్దాంలే చూద్దాంలే పోస్ట్ పోన్ ఉండకూడదు లైఫ్లో. చెప్పాం కదా టైం మేనేజ్మెంట్ గురించి. డూ టుమారోస్ వర్క్ టుడే, డూ టుడేస్ వర్క్ రైట్ నౌ. రేపటి పనులు ఈ రోజే చేయాలి, ఈ రోజు పనులు ఇప్పుడే చేయాలి. ఎస్, ఇలా చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి. ఏదైనా సరే మనం పాజిటివ్గా ఉండాలి సార్. అవునా కదా? పాజిటివ్గా ఉంటేనే ఎప్పుడు మన జీవితంలో రిజల్ట్స్ రావడం జరుగుతుంది. నెగిటివ్ మైండ్ అస్సలు ఉండకండి. నెగిటివ్ మైండ్ ఉన్నారంటే నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దీన్ని 1 మంత్ ప్రాక్టీస్ చేయండి సార్. 1 మంత్ నెగిటివ్ మాట్లాడకూడదు. పక్క వాళ్ళ గురించి కూడా నెగిటివ్ మాట్లాడకూడదు. మీ ఆపోజిట్ శత్రువు అయినా సరే క్షమించేయండి ఫస్ట్. మీరు మీరు క్షమించకపోతే మీరే లాస్ అవుతారు. శత్రువు అయినా సరే క్షమించేస్తున్నాను, కళ్ళు మూసుకొని వాడిని గుర్తు చేసుకుని థ్యాంక్ యూ, నీ నుంచి నేను ఒక మంచి లెసన్ నేర్చుకున్నానని థ్యాంక్ యూ చెప్పండి అతని. అవునా కదా? ఒక సామెత ఉంది, పొట్టివాడిని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. అవునా కదా సార్? పొట్టివాడిని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. తెలంగాణ సామెత ఇది. ఎస్ సార్ నో? తాడుని తన్నేవాడు ఉంటే తను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. కాబట్టి మనం ప్రతిదీ ఎనర్జీ, యూనివర్స్లో ప్రతిదీ ఎనర్జీ సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ముంబైలో ఉన్నా, ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ ఆకర్షణ సిద్ధం అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఎస్ సార్ నో సార్? ఎస్. అందరూ ఒకసారి ఆరా క్లీన్ చేసుకోండి. ఆరా క్లీన్, ఆరా క్లీన్ చేతులు రబ్ చేసుకొని, మీ బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. మీ తలపై నుంచి సహస్రామ చక్రం నుంచి మూలాధార చక్రం భుజం మీదుగా నా ఆరా క్లీన్ అవుతుంది అని భావించండి. ఊహించండి కళ్ళు మూసుకొని, నా ఆరా క్లీన్ అవుతుంది, నా ఆరా శుద్ధ అవుతుంది 3 టైమ్స్. ఎస్, నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ అవుతున్నాయి. మీ తల చుట్టూ 7 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ 7 టైమ్స్ తల చుట్టేసి పక్కన వేసే ఫైర్ ఎలిమెంట్లో వేసేయండి. నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ పక్కకి వెళ్తున్నాయి. ఫైర్ ఎలిమెంట్లోకి వేసేయండి. కాలిపోతున్నట్టు మీ నెగిటివ్ బ్లాక్స్ మొత్తం, నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఫైర్లోకి వేసేయండి. ఊహించండి. ఎస్, మీ సహస్రామ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు స్ట్రైట్ లైన్ ఒకటి, స్ట్రైట్ లైన్ ఒక ఆరా లాక్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ ఒక హారిజాంటల్ లైన్, లెఫ్ట్ భుజం నుంచి రైట్ భుజం, ఎడమ భుజం నుంచి రైట్ భుజం వరకు ఒక వర్టికల్ లైన్. ఓకే, ఇది ఆరా లాక్ అంటాం. బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ రాకుండా మనం లాక్ చేసేసాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ అనాహత చక్రం నుంచి 3 వేలు తీసుకొని మీకు ఇష్ట దైవం పేరు కానీ మీ గురు మంత్రం ఉంటే 3 టైమ్స్ చెప్పుకొని ప్రొటెక్షన్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః లేదా ఓ నమ శివాయ, మీకు ఇష్ట దైవాన్ని. ఓ నమ శివాయ. ఓకే, మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడిందని భావించండి సార్. ఇప్పుడు మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడిందని భావించండి. కళ్ళు మూసుకొని మీ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మీరు వాటర్ బబుల్స్లో ఉన్నట్టుగా ఊహించుకోవాలి. మీరు ఒక వాటర్ బబుల్లో ఉన్నట్టు ఊహించుకోండి. బయట నుంచి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడింది. ఒక గోల్డెన్ సైకిల్, ఒక పింక్ సైకిల్లో మీరు కూర్చున్నారు. ఇప్పుడు ఒక గోల్డెన్ సైకిల్, పింక్ సైకిల్లో కూర్చున్నారు. ఊహించుకోండి సార్. ఫీల్ అవ్వాలి, అనుభూతి చెందాలి. మీకు రిజల్ట్స్ ఆటోమేటిక్ వస్తాయి. ఎస్, మీ చుట్టూ ఒక హై ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ పనిచేస్తుంది. మీకు తెలియకుండా మీ జీవితంలో ఏదో ఒక శక్తి పనిచేస్తుందని నమ్మండి. ఎస్, హార్ట్ పైన చేయి వేసుకోండి. హార్ట్ పైన చేయి వేసుకోండి. చెప్పండి అందరూ, ఐఎమ్ హ్యాపీ, I'm happy. ఐఎమ్ హెల్తీ, I am healthy. ఐఎమ్ వెల్తీ, I am wealthy. ఐఎమ్ డివైన్, I am divine. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. Everything comes to me perfect time. ఎస్, బ్యూటిఫుల్ డే కూడా వెల్కమ్ చేయండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్, I am thankful for my blessings. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్, I am thankful for my beautiful life. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్, I am thankful for every moment. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్, I am thankful for this beautiful morning. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే, I am thankful for this beautiful day. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్, I am thankful for my perfect health. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్,
I'm thankful for my friends and colleagues. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. I'm thankful for my beautiful family. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ హోమ్. I'm thankful for my beautiful home. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఫ్రెష్ ఎయిర్ ఐ కెన్ బ్రీత్. I'm thankful for fresh air I can breathe. థ్యాంక్ యూ యూనివర్స్. Thank you, universe. థ్యాంక్ యూ పేరెంట్స్. Thank you, parents. థ్యాంక్ యూ గురూస్. Thank you, gurus. థ్యాంక్ యూ మనీ. Thank you, money. ఐ యామ్ మిలేనీర్. I am millionaire. ఐ యామ్ మిలేనీర్. I am millionaire. మనీ ఫ్లోస్ టు మీ మల్టిపుల్ డైరెక్షన్స్. Money flows me in multiple directions. ఫీల్ అవ్వండి, మీ దగ్గరికి అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తున్నట్టు. మనీ ఫ్లోస్ టు మీ మల్టిపుల్ డైరెక్షన్స్. Money flows to me in multiple directions. ఐ యామ్ మనీ మ్యాగ్నెట్. I am money magnet. ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. I am a money magnet. మనీ కమ్స్ టు మీ ఈజీలీ. Money comes to me easily. డబ్బు సంపాదించడం చాలా సులభం అన్నప్పుడే మీ దగ్గర డబ్బు వస్తుంది. మనీ కమ్స్ టు మీ ఈజీలీ. Money comes to me easily. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. Leslie. Comes to me easily and మై effortlessly. బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్. My bank account is My always bank account is always growing. మై బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్. My Bank bank account is always growing. ఎస్, మై ఇన్కమ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్. My My income is constantly increasing. ఐ యామ్ రిచ్. I am rich. ఐ యామ్ రిచ్. I am Yeah. rich. ఐ యామ్ రిచ్. I Yeah. am rich. ఐ యామ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. I am financially free. నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను. మై మైండ్ సెట్ ఈజ్ అట్రాక్టింగ్ వెల్త్. My My mind is attracting wealth. ఎస్, ఐ యామ్ అలౌవింగ్ అన్లిమిటెడ్ యాక్సెస్. I am allowed- allowing unlimited access. I have the power to create my dream life. I have to Have- create my dream life. Yes, I am grateful for everything. I am grateful I for am that. grateful for everything. I am number one. I am number one. I am successful person. I am successful person. I am successful person. I am success. successful person. Yes, thank you universe. Thank you, universe. Thank you money. Thank you, money. Thank you universe. Thank you, universe. Thank you money. Thank you, money. ఎస్, అదే సంతోషంతో ఆనందంగా పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చెప్పండి. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే, హ్యావ్ ఏ గ్రేట్ డే. ఎస్, గ్రాటిట్యూడ్ రాసేయండి సార్. 21 days కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయినారు కదా ఈరోజు. ఒక సపరేట్ నోట్బుక్ పెట్టుకోండి. సపరేట్ నోట్బుక్లో 21 days గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ ఉంటుంది. ప్రతిరోజు జర్నీ చేయండి మాతో పాటు, మీకు అర్థమవుతుంది. ఒక రోజులో ఏది అర్థం కాదు, కంటిన్యూ జాయిన్ అవ్వాలి. 21 days గ్రాటిట్యూడ్ రాయడం వలన మీ జీవితంలో లేనిది కూడా పొందుతారు. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం చెప్పాలి. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటికి కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, సపరేట్ నోట్బుక్లో పెట్టుకోండి అందరూ. ఫస్ట్ నోట్బుక్ ఓపెన్ చేస్తారు కదా, ఫస్ట్ ఓపెన్ చేసిన దగ్గర మీ పేరు ఉంటుంది. అక్కడ ఏం రాసుకుంటారు చెప్పండి సార్ ఎవరైనా. I love myself. ఎస్, I like myself. ఎస్, I respect myself. ఎస్ సార్. ఈ 3 lines ఉండాలి. నోట్బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఈ 3 lines ఉండాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి. నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను గౌరవిస్తున్నాను. ఈ 3 lines చెప్పిన తర్వాత గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఓకే, హై ఇంటెన్షన్తో, సంతోషంతో, ఆనందంగా గ్రాటిట్యూడ్ రాయండి. గ్రాటిట్యూడ్ ప్రతి ఒక్కరు రాయాలి. నోట్బుక్ పెన్ తీసుకోండి. హెల్త్కి, మీ వెల్త్కి, రిలేషన్షిప్కి, మీ జాబు, మీరు చేస్తున్న బిజినెస్కి, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. రాస్తేనే రిజల్ట్స్ వస్తాయి సార్. ప్రతి ఒక్కరు రాయండి. విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి. మీరు విత్తనాలు వేయకపోతే కలుపు మొక్కలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, మీ జీవితంలో కలుపు మొక్కలు కావాలా? మీ చేతిలోనే ఉంది. 100% బాధ్యత మీ చేతిలోనే ఉంది. రాయండి అందరూ. థ్యాంక్ యూ మై గురూస్, థ్యాంక్ యూ మై టీచర్స్. మీకు విద్యా బుద్ధులు, చదువులు నేర్పించిన టీచర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. గుర్తు చేసుకోండి వాళ్ళని. ఏ రోజైనా థ్యాంక్ యూ చెప్పారా మీ టీచర్స్కి? ఎన్ని సబ్జెక్ట్ నేర్పించారు? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్.
మీ తల్లిదండ్రులు కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూనివర్స్, తర్వాత గురూస్కి, తర్వాత టీచర్స్కి, తర్వాత పేరెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి సపోర్ట్ చేస్తున్నందుకు. అవునా కదా, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వైఫ్. మీ వైఫ్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి, హార్ట్ఫుల్తో చెప్పండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. ప్రతిదీ ఎనర్జీ యూనివర్స్లో. మీ వైఫ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత ఇష్టంతో కష్టపడుతుంది. టిఫిన్ చేసి పెడుతుంది, లంచ్ చేసి పెడుతుంది, నైట్ డిన్నర్ చేసి పెడుతుంది, ఇల్లు క్లీన్ చేస్తుంది, బట్టలు వాష్ చేస్తుంది, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తుంది, ఇన్ని పనులు చేస్తుంది. ఏ రోజైనా థ్యాంక్ యూ చెప్పారా మీ వైఫ్కి? మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వైఫ్ అని పేరు రాసుకోండి. హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పండి. కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. మీలో మార్పు వచ్చిందని ఆమె నమ్మాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, కొలీగ్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి మీరు చేస్తున్న పనిలో సపోర్ట్ ఇస్తున్నందుకు. ప్రతి ఒక్కరు రాయాలి సార్, రాస్తే రిజల్ట్స్ వస్తాయి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో రాయండి. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అన్నీ ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ మై హోమ్. మీ ఇంటికి కూడా థ్యాంక్ యూ చెప్పండి మనస్ఫూర్తిగా, మీకు రక్షణ కల్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మై జాబ్. మీరు చేస్తున్న జాబ్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ బిజినెస్. మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటే దానివల్ల మీరు బ్రతుకుతున్నారు, దానివల్ల మీ ఫ్యామిలీ బ్రతుకుతుంది. అవునా, మీరు చేస్తున్న పనిని దైవంగా భావించాలి. ఎప్పుడైతే మీరు చేస్తున్న పని దైవంగా భావిస్తారో అది మీకు సపోర్ట్ ఇస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బిజినెస్. మీ దగ్గర ఉన్న వస్తువులు కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీకు ఏది గుర్తొస్తే అది, మీ దగ్గర ఏమున్నాయో ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. లేనిది ఆటోమేటిక్గా వస్తుంది మీ జీవితంలోకి. థ్యాంక్ యూ సో మచ్ మై మొబైల్. థ్యాంక్ యూ సో మచ్ మై బైక్. ఇలా థింగ్స్ కూడా చెప్పండి, మీ దగ్గర ఉన్న థింగ్స్. మీ చుట్టూ డబ్బు ఉంది సార్, కానీ మీరు పట్టించుకోవట్లేదు. ఇంట్లో కూర్చున్నారు కదా, మీ లాకర్ కావచ్చు, టేబుల్ చైర్ కావచ్చు, బెడ్ కావచ్చు, అవన్నీ ఫ్రీగా వచ్చాయా మీకు? కొన్నారు కదా మీరు. మీ చుట్టూ డబ్బు ఉంది, అబ్జర్వ్ చేయండి. ఎరకతో ఉండాలి అంటారు కదా, ఎరకతో ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు. మీ చుట్టూ డబ్బు ఉంది, దాన్ని గమనించండి. థ్యాంక్ యూ చెప్పండి ప్రతిదానికి, మీ చుట్టూ ఉన్న వాటికి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, గ్రాటిట్యూడ్ అయిపోయిన తర్వాత గోల్ అని పెట్టుకోండి. ఒక గోల్, ఒకే ఒక గోల్ తీసుకోండి. మీరు డిసెంబర్ 31 లోపల కావచ్చు, 3 మంత్స్ లోపల కావచ్చు, 6 మంత్స్ లోపల కావచ్చు. ఆ గోలు మనసులో ఊహించుకొని జరిగిపోయినట్లు ఊహించుకోండి. మీ గోల్ అయిపోయినట్లు ఊహించుకోండి మనసులో. మీ గోల్ రిసీవ్ చేసుకున్నాను అని చెప్పుకొని గోల్ జరిగిపోయినట్టు రాసుకోండి. 2-3 లైన్స్లో రాయండి మీ సంకల్పాన్ని, మీ దృఢ సంకల్పాన్ని జరిగిపోయినట్లు ఊహించుకొని రాసుకోండి. మీకు ఎంత డబ్బు కావాలి? డిసెంబర్ 31 లోపల 10 lakhs కావాలా, 20 lakhs కావాలా, లేదు మార్చ్ 25 లోపల ఎంత కావాలి? అది వచ్చినట్టుగా రాసుకోండి, జరిగిపోయినట్టుగా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ డబ్బును ఏం చేస్తారో క్లారిటీ ఉండాలి. రాసుకున్న తర్వాత ఆ డబ్బును ఏం చేస్తారో కూడా క్లారిటీ ఉండాలి మీకు. ఎస్, నాకు ఇంత అమౌంట్ వచ్చింది, నేను ఈ ఈ పని చేయాలనుకున్నాను అని రాసుకోండి. విత్తనాలు వేస్తున్నారు మీరు ఇప్పుడు, కంపల్సరీగా మొలకలు వస్తాయి. ఎస్, మీ గోల్ని ఊహించుకొని జరిగిపోయినట్టు రాసుకోండి సార్. మార్నింగ్ మార్నింగ్ మన ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి మీ గోలు జరిగిపోయినట్టు ఊహించుకొని రాసుకోండి. ఫీల్ అవ్వాలి, విజువలైజ్ చేసుకోండి. చాలా సంతోషం వేస్తుంది మీకు ఆ గోల్ దగ్గర అవుతున్నందుకు. థ్యాంక్ యూ చెప్పండి గోల్కి. ఆ గోల్ సాధించడానికి చాలామంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, గోల్ రాసుకున్న తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్,
థ్యాంక్ యూ 1176 3 టైమ్స్ రాసేయండి దీన్ని. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ 1176 అనేది కోడ్ సార్, ఏంజిల్ కోడ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ 1176 3 టైమ్స్ రాసేయండి. మన కంటికి కనిపించని సూక్ష్మ శరీరాలు ఉంటాయి సార్, ఏంజిల్స్ మనల్ని కాపాడుతూ ఉంటాయి. మన గోల్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ప్రతిరోజు మనం ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం, నాట్ ఏ ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లోనో గూగుల్లోనో దొరుకుతాయి, వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ లైవ్గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ రోజు రోజుకి తగ్గుతూ పోతున్నాయి. ఒక రోజే తగ్గుతుందంటే నేను చెప్పను, అవునా కదా? మీ ఇంట్లో చెత్తను మీరే క్లీన్ చేసుకోవాలి అని చెప్తాను నేను. ఇన్ని సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా మీ మైండ్లో చెత్తను వేశారు మీరు, అవునా కదా సార్? 20-30 సంవత్సరాలుగా మీ మైండ్లో చెత్తను వేశారు. ఒక్క రోజులో క్లీన్ అవుతుందా ఆ చెత్త? ఒక్క రోజులో క్లీన్ చేయగలమా? అవునా కదా? మినిమం 21 డేస్ మాతో పాటు జర్నీ చేయండి. 1 మంత్లో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. నేను ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకే వస్తుంది, అవునా కదా? సో స్టార్టింగ్లో కనెక్ట్ కాకపోవచ్చు, కంపల్సరీ చేస్తూ ఉంటే రిజల్ట్స్ వస్తాయి. కన్సిస్టెన్సీ అంటారు కదా, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఏదైనా సరే. రానిది కూడా మీ జీవితంలో ఈజీగా వస్తుంది. సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది కదా. మీకు రానిది 200 గంటలు మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీ జీవితంలోకి అది ఈజీగా రావడం జరుగుతుంది. ఎస్, మీలో ఉన్న నెగిటివ్ని, బ్లాక్స్ని రిమూవ్ చేయడానికి ఎస్ మనం కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటున్నాం ప్రతిరోజు, అవునా కదా? వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఎస్, రెండు అరచేతుల మధ్యలో ఉంచుకోండి. రెండు అరచేతుల మధ్యలో ఉంచుకోండి. ఎస్, కళ్ళు మూసుకొని తలని కొంచెం పైకెత్తండి. మీరు ఏదైతే గోల్ రాసుకున్నారో ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఏదైతే గోల్ రాసుకున్నారో ఒక్కసారి ఊహించుకోండి. బుక్ చూడొద్దు, మీరే రాసింది కాబట్టి హ్యాపీగా సంతోషంతో ఆ గోల్ రిసీవ్ అయ్యింది అని మీరు ఏదైతే రాసుకున్నా ఆ గోల్ ఊహించుకోండి. వాటర్కి చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్ నా గోల్ రీచ్ అయినందుకు. వాటర్ అనేది రిసీవింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది సార్. మన బాడీలో కూడా 72% వాటర్ ఉంటుంది కాబట్టి మీరు వాటర్కి ఏదైతే చెప్తారో యూనివర్స్ ఎనర్జీ అది రిసీవ్ చేసుకుంటుంది. ఎస్, యూనివర్స్ నుంచి ఒక డివైన్ ఎనర్జీ, ఒక తెల్లని కాంతి వాటర్ గ్లాస్ పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఒక తెల్లని కాంతి వాటర్ గ్లాస్ మీద పడుతున్నట్టు ఫీల్ అవ్వండి, విజువలైజ్ చేసుకోండి. మీ రెండు కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రంపై ఫోకస్ చేయండి. రెండు కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రంపై ఫోకస్ చేయండి. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరించగలుగుతున్నాను. నా శరీరంలో ప్రతి అవయవం విశ్వశక్తిని స్వీకరిస్తుంది. ఆ రెండు చేతుల ద్వారా మీ వాటర్ గ్లాస్కి ఆ ఎనర్జీని పంపించేసేయండి. మీ బాడీ ఒక హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీతో నిండి ఉంది. ఆ ఎనర్జీని వాటర్ గ్లాస్కి పంపించేసేయండి. ఇప్పుడు వాటర్ ఛార్జ్ అవుతుంది. నేను పూర్తిగా విషయం స్వీకరిస్తూ ఆ ఎనర్జీని వాటర్కి పంపిస్తున్నట్టుగా ఫీలింగ్ తీసుకోండి, భావించండి. మీ శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతున్నాయి. మీ శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతున్నాయి. విశ్వం మీకు బ్లెస్ చేస్తుంది. విశ్వం మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. ఎస్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. హ్యాపీగా ఆనందంగా చెప్పండి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. పంచభూతాలకు థ్యాంక్ యూ చెప్పండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలకు థ్యాంక్ యూ చెప్పండి. ప్రకృతికి, అష్టదిక్పాలకులు కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్.
నేను డే బై డే గ్రోత్ అవుతున్నాను. లైఫ్ ఈజ్ గ్రోత్, గ్రోత్ ఈజ్ లైఫ్. నేను డే బై డే గ్రోత్ అవుతున్నాను. మల్టిపుల్ డైరెక్షన్స్ మనీ కమింగ్ టు మీ. అనేక మార్గాల ద్వారా నేను న్యాయంగా డబ్బులు సంపాదిస్తాను. అనేక మార్గాల ద్వారా న్యాయంగా నేను డబ్బులు సంపాదిస్తున్నాను. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. పాజిటివ్గా ఫీల్తో చెప్పండి, గుడ్ కనెక్షన్ తీసుకోండి. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా సంతోషంతో ఉన్నాను. ఐఎమ్ రిసీవింగ్ మనీ. ఐఎమ్ రిసీవింగ్ సక్సెస్. ఐఎమ్ రిసీవింగ్ సక్సెస్. నేను చేస్తున్న పనిలో డబ్బులు ఈజీగా సంపాదిస్తున్నాను. చెప్పండి సార్, నేను చేస్తున్న పనిలో డబ్బులు ఈజీగా సంపాదిస్తున్నాను. నేను చేస్తున్న పనిలో నేను డబ్బును ఆకర్షిస్తున్నాను. నేను చేస్తున్న పనిలో డబ్బును ఆకర్షిస్తున్నాను. డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష. ఎస్, వాటర్ హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీతో ఫిల్ అయ్యింది. ఇప్పుడు ఊహించండి, మీ వాటర్ గ్లాస్లో ఒక తెల్లని కాంతి నిండి ఉంది. ఊహించుకోండి, మీ వాటర్ గ్లాస్లో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీతో నిండి ఉంది. ఫీల్ అవ్వండి. అలాగే ఆనందంగా సంతోషంగా కొంచెం కొంచెం సిప్ చేయండి సార్. కొద్ది కొద్దిగా సిప్ చేయండి. కొద్ది కొద్దిగా ఆ ఎనర్జీ మీ బాడీలో ప్రతి అవయం, ప్రతి కణానికి, ప్రతి సెల్కి పంపించేసేయండి. కొంచెం కొంచెం సిప్ చేయండి, ఒకేసారి తాగకండి. ఒక్కసారి తీసుకుంటే 3 టైమ్స్ స్వాలో చేయండి. ఫీల్ అవ్వండి, గుడ్ కనెక్షన్ తీసుకోండి. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. మీ శరీరంలో ఉన్న ప్రతి సెల్, ప్రతి పార్ట్ యాక్టివేట్ అవుతుంది, చైతన్యవంతం అవుతుంది. ప్రతి సెల్. మీ బాడీ చాలా తేలికగా అయిపోయింది. ఇప్పుడు మీ శరీరం చాలా ఉత్తేజంగా అయిపోయింది. మీరు చాలా కాంతివంతంగా, శక్తివంతంగా తయారవుతున్నారు. ఎస్, వాటర్ గ్లాస్ మీ ముందు పెట్టుకొని అలాగే కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. వాటర్ గ్లాస్ మీ ముందు పెట్టి కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఎస్, వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. ఎస్, నోట్బుక్ అంతా సైడ్ పెట్టేసండి. వాటర్ గ్లాస్ నోట్బుక్ సైడ్ పెట్టేసండి మేడం. వెన్నెముక స్ట్రైట్గా కూర్చోండి. అలాగే కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్టు భావించండి. ఒక అందమైన ప్రదేశంలో కూర్చున్నట్టు భావించండి. ఒక చెట్టు కింద కానీ, ఒక అడవిలో కానీ, ఒక బీచ్ సైడ్, ఒక కొండ పైన కానీ, మీకు ఇష్టమైన ప్లేస్లో కూర్చున్నట్టు గుడ్ కనెక్షన్ తీసుకోండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. నార్మల్. మీ శ్వాసని ఫోర్స్ చేయవద్దు. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ శ్వాసను గమనించండి. శ్వాసను తీసుకుంటున్నప్పుడు మీ స్టమక్ ముందుకు వస్తుంది. బ్రీత్ అవుట్ చేసిన తర్వాత స్టమక్ వెనక్కి వెళ్తుంది. అబ్జర్వ్ చేయండి. ఆలోచనలు వస్తూ ఉంటే సాక్షిగా గమనించాలి. ఆలోచనలు వస్తూ ఉంటే సాక్షిగా గమనించండి. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి మీకు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్. మీ శ్వాసను అబ్జర్వ్ చేయండి. ఎస్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞ చక్రంపై ఫోకస్ చేయండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞ చక్రంపై ఫోకస్ చేయండి. ఒక సూర్యుని లైట్ కొంచెం తల పైకి వెత్తండి. సూర్యుని కాంతి మీ మీద పడుతున్నట్టు ఊహించుకోండి. మార్నింగ్ సూర్యుడు గోల్డెన్ కలర్లో ఉంటాడు, ఆరెంజ్ కలర్లో ఉంటారు. గోల్డెన్ సన్ రైజ్ మీ మీద పడుతున్నట్టు ఊహించండి. 2 కనుబొమ్మల మధ్యన కొంచెం తల పైకెత్తి
మీ బాడీకి యాక్సెప్ట్ చేయమని చెప్పండి. రెండు కనుబొమ్మల మధ్య కాన్సన్ట్రేషన్ చేసి గోల్డెన్ సన్ రైజ్, ఒక బంగారపు కాంతి మీ మీద పడుతుంది, ఒక బంగారపు కాంతి మీ మీద పడుతుంది ఊహించుకోండి. సూర్యకాంతి, ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను, ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకోవడం నేను అంగీకరిస్తున్నాను. మీ బాడీకి యాక్సెప్ట్ చేయండి. ఆ బ్యూటిఫుల్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీతో నేను కనెక్ట్ అవుతున్నాను. మీ శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ఎనర్జీని అందిస్తున్నారు. మీ శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ఎనర్జీని అందిస్తున్నారు. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వలయం ఏర్పడింది. మీ చుట్టూ పాజిటివ్ వలయం ఏర్పడింది, వాటర్ బబుల్ మాదిరి. మ్యాగ్నెటిక్ ఆకర్షణ శక్తి ఎలాగైతే ఉంటుందో మీ చుట్టూ కూడా ఒక శక్తి వలయంలో ఏర్పడినట్టుగా భావించండి. మీ శరీరం నుండి 6 ఫీట్ ముందుకి, 6 ఫీట్ పైకి, 6 ఫీట్ వెనక్కి, 6 ఫీట్ కిందకి ఆరాశక్తి వలయం ఏర్పడింది. మీ శరీరం 6 అడుగులు పైకి లేస్తుంది ఊహించండి. మీ శరీరం 6 అడుగులు పైకి లేస్తుంది. మీరు ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ, మీరు ఒక డివైన్ ఎనర్జీ, గాల్లో తేలుతున్నారు. మీరు ఒక సూపర్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, మీరు గాల్లో తేలుతున్నట్టు ఊహించండి. మీ ఆరా యాక్టివేట్ అయ్యింది. మీ బాడీలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేట్ అయిపోతున్నాయి. మీరు గాల్లో తేలుతున్నట్టు ఊహించుకోండి. ఎస్, మీరు ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ, సూపర్ ఎనర్జీ గాల్లో తేలుతున్నారు. బాడీ అంతా పాజిటివ్ ఎనర్జీతో మేఘాల మధ్యలోకి పైకి వెళ్తున్నారు. మీ బాడీ, శరీరం మొత్తం తేలికగా అయిపోయింది. గాల్లో తేలుతున్నారు, మేఘాల మధ్యలోకి పైకి వెళ్తున్నారు. బ్యూటిఫుల్ ఎనర్జీతో మీ కోరికను విషయంలోకి చెప్పండి. అదే బ్యూటిఫుల్ ఎనర్జీతో మీ కోరికను విషయంలోకి చెప్పండి. మీకేం కావాలి, ఎలా ఉండాలనుకున్నారో అలా ఊహించుకోండి. ఒక్క నిమిషం, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఊహించుకోండి. మీ ఎనర్జీ, మీ మనస్సు, మీ ఆలోచన విషయంలోకి పంపించేసేయండి. మీలో బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది. మీరు ఒక దీపంలాగా కాంతివంతంగా వెలిగిపోతున్నారు ఊహించండి. మీరు ఒక దీపంలాగా కాంతివంతంగా వెలిగిపోతున్నారు. మీ శరీరంలో ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివేట్ అయిపోతుంది. మీ శరీరంలో ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివేట్ అయిపోతుంది. అనంతమైన శక్తిని కలిగి ఉన్నారు. మీరు ఒక అనంతమైన శక్తిని కలిగి ఉన్నారు. నేను ఏదైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసం మీలో ఉంది. ఐ కెన్ డూ ఎనీథింగ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. హ్యాపీ ఫీలింగ్స్తో, సంతోషంతో మీ కోరుకొని విశ్వానికి చెప్పేసండి. మీకేం కావాలో, మీరు ఎలా ఉండాలనుకున్నారో చూసుకోండి ఒక్కసారి. థ్యాంక్ యూ గాడ్. విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పండి. స్పిరిచువల్ ఎనర్జీకి థ్యాంక్ యూ చెప్పండి. మీరున్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నట్టు భావించండి. ఫీల్ అవ్వాలి, విజువలైజ్ చేసుకోండి. నా జీవితంలో ఎన్నో సక్సెస్లు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నా జీవితంలో ఎన్నో సక్సెస్లు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. చాలా పవర్ఫుల్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి. చాలా పవర్ఫుల్ ఎనర్జీ రిసీవ్ చేసుకోండి. యూనివర్స్లో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ ఉంది. అన్లిమిటెడ్గా ఉంది. ఇన్ఫినిటీ ఎనర్జీ ఉంది. రిసీవ్ చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. గతంలో మీకున్న ప్రాబ్లమ్స్, అవమానాలు, బాధలు, స్ట్రెస్, ఒత్తిడి, నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసేయండి. మీ పాదాల ద్వారా ఒత్తిడి, స్ట్రెస్, బాధని, అవమానాలను, ఒక దుమ్ము, ఒక బ్లాక్ ఎనర్జీ పాదాల ద్వారా బయటికి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీ ఆలోచనలు పూర్తిగా పాజిటివ్గా అవుతున్నాయి. మీ ఆలోచనలు పూర్తిగా పాజిటివ్గా తయారవుతున్నాయి. మీరు విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నారు. మీరు విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నారు. మీకు కావాల్సినది మీ దగ్గరికి వస్తుంది. మీకు కావాల్సినది మీ దగ్గరికి వస్తుంది ఊహించండి. ఇదే కరెక్ట్ టైం. హై ఎనర్జీతో మీలో ఫ్లో అవుతుంది. హై ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. మీకు కావాల్సినది చూడబోతున్నారు, నమ్మండి. మీరు కావాల్సినది చూడబోతున్నారు. మీరు మీ భవిష్యత్తుని మార్చుకుంటున్నారు. మీరు మీ భవిష్యత్తుని మార్చుకుంటున్నారు. మీ జీవితంలో ఏదో శక్తి పనిచేస్తుంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మీరు ఒక ప్యూర్ ఎనర్జీ, ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ. మీలో చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఉంది. మీ భవిష్యత్తుని మీరు ఊహించనంతగా మారిపోతున్నారు. మీ భవిష్యత్ మీరు ఊహించనంతగా మారిపోతున్నారు. అద్భుతంగా మారుతున్నారు. హార్ట్ఫుల్గా బ్లెస్ చేసుకోండి. ఇదే కరెక్ట్ టైం. ఫీల్ అవ్వండి. హార్ట్ఫుల్గా బ్లెస్ చేసుకోండి. ఇదే కరెక్ట్ టైం. మీ భార్యాభర్త ప్రాబ్లమ్స్ ఉన్నా, అవునా కదా, హెల్త్ బాగలేకపోయినా, మనశ్శాంతి కోసం చూస్తున్నారా, మీకు మీ దగ్గర డబ్బు లేదా, మీ బాధని ఏది వస్తే దాన్ని బయటికి రిలీజ్ చేసేయండి. మీ బాధని ఏది వస్తే అది బయటికి రిలీజ్ చేసేయండి. ఏడుపు వస్తే ఏడ్ చేసేయండి. నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసేయండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ తాత్కాలికమే.
మీ ప్రాబ్లమ్స్ అన్నీ తాత్కాలికం మాత్రమే. రేపటి నుంచి మీ లైఫ్ పూర్తిగా మారబోతుంది. రేపటి నుంచి మీ లైఫ్ పూర్తిగా మారబోతుంది. మీ జీవితంలో ఒక ప్రకాశవంతమైన చైతన్యం వచ్చింది. మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యంతో, దాన ధర్మాలతో, అష్టైశ్వర్యాలతో పొంగి పొర్లుతున్నారు. బ్యూటిఫుల్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. థ్యాంక్ యూ గురుస్. అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పండి. కోట్ల రూపాయలు సంపాదించినంత ఎనర్జీ మీలో ఉంది. కోట్ల రూపాయలు సంపాదించినంత ఎనర్జీ మీలో ఉంది. మీ ముందు కోట్ల రూపాయల బ్యాగ్ డబ్బు ఉందంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అంత ఎనర్జీ, అంత సంతోషంతో ఉండండి. మీ జీవితంలో మీరు అనుకున్నది జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ప్రతి పనిలో విజయం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. ప్రతి పనిలో విజయం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. చాలా ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. చాలా ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. చాలా కాంతివంతమైన శక్తి మీలో ప్రయాణిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ. చాలా కాంతివంతమైన శక్తి మీలో ప్రయాణిస్తుంది. థ్యాంక్ యూ. మెల్లిగా స్లోగా కిందికి వస్తున్నారు మేఘాల మధ్యలో నుండి. మెల్లిగా స్లోగా మేఘాల మధ్యలో నుంచి కిందికి వస్తున్నారు. ల్యాండ్ అవుతున్నట్టు ఊహించుకోండి. మీ చుట్టూ కాస్మిక్ ఎనర్జీ ఒక పొగలాగా ఉంది. మీ చుట్టూ కాస్మిక్ ఎనర్జీ మీ చుట్టూ ఉంది పొగలాగా. ఊహించండి. ఎస్, ల్యాండ్ అవుతున్నారు. స్లోగా భూమి మీదకి వచ్చారు. పాజిటివ్ ఎనర్జీని మీతో పాటే ఏంజిల్ శక్తిని తీసుకుని వచ్చారు. పాజిటివ్ ఎనర్జీని, ఏంజిల్ శక్తి మీతో పాటే మీ ఇంటిలోకి తీసుకుని వచ్చారు. ఊహించండి. పాజిటివ్ ఫీల్ తీసుకోండి. గుడ్ కనెక్షన్తో ఉండండి. నా జీవితంలో నేను కలిగి ఉన్న తల్లిదండ్రులకు, గురువులకు, నా పిల్లలకు, గాడ్కి, జీవితంలో ప్రతి వ్యక్తికి థ్యాంక్ యూ చెప్పండి. నేను అనంతమైన శక్తివంతుడిని. ఛాలెంజ్ చాలా చిన్నది. నాలో ఉన్న ప్రాబ్లమ్స్, భయాన్ని అన్నిటిని వదిలేసి నేను హై ఎనర్జీతో ఉన్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో, బలంతో, ఆనందంతో, అష్టైశ్వర్యాలతో, సంతోషంతో, ఉత్సాహంతో ప్రతి సెకండ్ జీవిస్తున్నాను అని గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఎస్, యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. మీ మీదకి మనీ విల్ ఫాల్ లైక్ రైన్ వాటర్. డబ్బు మీపైన వర్షంలో కురుస్తున్నట్టు ఊహించుకోండి. డబ్బు మీపైన వర్షంలో కురుస్తున్నట్టు ఊహించుకోండి. నాపై డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మనీ విల్ ఫ్లో లైక్ రైన్ వాటర్. డబ్బుల కట్టలు మీ మీద పడుతున్నాయి. ఊహించుకోండి. డబ్బు నోట్ల కట్టలు మీ మీద పడుతున్నాయి. ఊహించుకోండి. ఎస్, మీ చేతి నిండా డబ్బులు ఉన్నాయి. మీకు ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకున్నారు. చేతి నిండా డబ్బులు ఉన్నాయి. నిదానంగా వాటిని తీసుకెళ్ళి మీ లాకర్లో, బీరువాలో పెట్టుకుంటున్నారు. తీసుకెళ్లేటప్పుడు దారిలో నోట్ల డబ్బు కట్టలు పడుతున్నాయి. మళ్ళీ సారీ చెప్పారు మనకి. సారీ మనీ కింద పడేసినందుకు తీసుకొని మళ్ళీ లాకర్లో పెట్టుకుంటున్నారు. అన్ని భద్రంగా అమర్స్తున్నారు. ఒక సీక్వెన్స్లో డబ్బు నోట్ల కట్టలు ఒకదాని మీద ఒకటి పెడుతున్నట్టు ఊహించుకోండి. మీ లాకర్లో ఒక ర్యాక్ మొత్తం నిండిపోయింది. మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ర్యాక్లో సెట్ చేశారు. మనీకి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మనీ. ఇంత డబ్బు నా దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్ యూ మనీ. కోట్ల రూపాయల డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. ఇన్ని రోజులు నేను నిన్ను పట్టించుకోలేదు. నన్ను క్షమించు. ఇన్ని రోజులు నీ గురించి నేను దురుసుగా మాట్లాడాను. నన్ను క్షమించు. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మనీ. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. డబ్బు నేను బెస్ట్ ఫ్రెండ్స్. డబ్బు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను సంతోషంతో ఉంటాను. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. ఆనందంగా మనీని చేతులు పట్టుకుని కిస్ చేయండి. ఊహించుకోండి. ఆనందంగా డబ్బు నోట్ల కట్టలు, 500 నోట్ల కట్టలు పెట్టుకొని థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ కిస్ చేయండి. మీ హార్ట్ పై పెట్టుకోండి. ఊహించండి. నేను డబ్బును అనేక మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని. డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. ఎస్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఈ రెండు చేతులను రబ్ చేసుకుని మీ తలపై పెట్టుకోండి. ఎవ్రీడే ఐ రిసీవ్ మోర్ మనీ. ప్రతిరోజు డబ్బులు నా దగ్గరకు వస్తున్నట్టు ఊహించండి. రెండు చేతులను మీ తలపై పెట్టుకొని మీ బాడీ మొత్తం టచ్ చేయండి.
తలపై నుంచి కింద వరకు బాడీ మొత్తం టచ్ చేయండి. మీ హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ బాడీ మొత్తానికి అందివ్వండి. ఎస్, రెండు చేతులను బ్లెస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పిల్లలకి బ్లెస్ చేసుకోండి హై ఎనర్జీతోనే. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. రెండు చేతులను మీ కళ్ళ ముందు పెట్టుకుని మీ గోల్ ఊహించండి. డ్రీమ్ హోమ్ ఈజ్ కమింగ్, న్యూ కార్ ఈజ్ కమింగ్, న్యూ మనీ ఈజ్ కమింగ్, న్యూ బిజినెస్ ఈజ్ కమింగ్. ఎస్, ఆనందంగా, సంతోషంగా ఆ రెండు చేతులు మీ కళ్ళపై పెట్టుకోండి. మీ కళ్ళపై పెట్టుకొని ఫీల్ అవ్వండి. రిలాక్స్. ఐ ఓపెన్ చేసి రెండు అరచేతులు మీరే చూసుకోండి. రెండు అరచేతులు మీరే చూసుకోండి. ఒక పువ్వు ఎలాగైతే వికసిస్తుందో అంత ఎనర్జీతో మీ ఫేస్లో ఒక ప్రకాశవంతమైన శక్తి కనిపించాలి. ఆనందంగా నవ్వుతూ ఐస్ ఓపెన్ చేయండి. వావ్, బ్యూటిఫుల్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ. ఎస్, కొంతమంది చేసేటప్పుడు ఊగుతున్నారు. ఎస్, యూనివర్స్ కనెక్ట్ అయినట్టు దానికి సింబల్. కొంతమంది ఆవలిస్తుంటారు, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది. ఇంకా కొంతమందికి అయితే ఐస్లో నుంచి వాటర్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, ఏదైనా మీ కూర్చున్నప్పుడు బాడీలో పెయిన్ వస్తుంటుంది ఒక పార్ట్. ఆ పెయిన్ వస్తే కూడా యూనివర్స్ ఆ పెయిన్ తగ్గించడానికి రెడీగా ఉంది అని సింబల్స్. ఇవన్నీ ఐడెంటిఫికేషన్స్ అంటాం కదా. మీరు కూర్చున్నప్పుడు పట్టుకుంటుంది. అన్ని పార్ట్స్ ఉన్నాయి బాడీలో, ఆ పార్ట్ ఎందుకు పట్టుకుంటే ఎనర్జీ బ్లాక్, అక్కడ నెగిటివ్ బ్లాక్ ఉంది అని అర్థం. పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నారు కదా, మీ ఆజ్ఞా చక్రం పై నుంచి ఎనర్జీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్లాక్ క్లియర్ అవుతుంది అనమాట. ఓకే, పాత నీరు పోతే కొత్త నీరు వస్తాయి. నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఏం కాదు, కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. ఎంతమంది హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయినారు? ఎస్, రంజిత్ కుమార్ సార్, రవి కుమార్, మహేష్ కుమార్. ఇదే విధంగా ప్రతిరోజు మీ హెల్త్కి, మీ బిజినెస్ డెవలప్మెంట్కి, మీ రిలేషన్షిప్కి, మీ జాబ్కి, జాబ్ లేదంటే జాబ్ వచ్చినట్టు ఊహించుకోండి. హై ఎనర్జీ యూనివర్స్కి చెప్పేయండి మీ మెసేజ్ని. అవునా కదా, యూనివర్స్లో 5 కెమెరాస్ ఉన్నాయి. మీరు చేస్తున్నారా లేదా అనేది మీకోసం చేసుకోండి, నా కోసం కాదు. అవునా కదా సార్, యూనివర్స్లో 5 కెమెరాస్ ఉన్నాయి, అవి రికార్డ్ అవుతున్నాయి మీరు చేస్తున్నారా లేదా అనేది. ఏ సార్ 5 కెమెరాస్ చెప్పండి ఎవరైనా. పంచభూతాలు సార్. ఎస్, పంచభూతాలు, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. మీరు చేస్తున్నారు లేదా అవి రికార్డ్ చేస్తుంటాయి. అవునా కదా, మీకోసం మీరు చేసుకోండి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. పక్క వాళ్ళ కోసం కాదు. మీరు యూనివర్స్కి సరెండర్ అయిపోవాలి సార్. యూనివర్స్కి సరెండర్ అయిపోవాలి. ఐఎమ్ క్యాపబుల్, నేను చేయగలను అనే నమ్మకం ఉండాలి. ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మీ మీద మీకు నమ్మకంతో పాటు యూనివర్స్ని నమ్మండి. లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఒక్కటి ఓపెన్గా చెప్తున్నాను సార్, మీకు కావాల్సింది ఆల్రెడీ యూనివర్స్లో ఉంది. మీరు అడిగితే మీ దగ్గరికి వస్తుంది అది. అవునా కదా, క్లారిటీగా అడగాలి. ఎప్పుడు కావాలి, ఎంత టైంలో కావాలని క్లారిటీ అడిగితే యూనివర్స్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. మీరు ఎప్పుడైతే యూనివర్స్కి సరెండర్ అయిపోతారో ఖచ్చితంగా జరుగుతుంది సార్. మీ ఆలోచన, మీ ఫోకస్ 100% పెట్టాలి. ఆటోమేటిక్గా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఎస్, అందరూ ఒకసారి మన వెల్త్ క్లబ్ సిగ్నేచర్. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్, వెరీ గుడ్ హే. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్ హే. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. మన వైపు చిన్నపిల్లలు అయిపోవాలి మనం వెల్త్ క్లబ్లో. చిన్నపిల్లలు ఎంత ఎనర్జీతో ఉన్నారు. అవునా కదా, కాస్మిక్ ఏజ్ చెప్పానా. కాస్మిక్ ఏజ్, మీకు ఏజ్ ఉంది కదా, డబల్ నెంబర్స్ ఉన్నాయి కదా, దాన్ని టోటల్ చేసి సింగిల్ నెంబర్ చేసేయండి. మీ ఏజ్ 45 అంటే 9 ఇయర్స్, మీ ఏజ్ 35 అంటే 8 ఇయర్స్. ఓకే, ఏజ్ డబల్ ఉంటుంది, డబల్ నెంబర్స్ ఉంటాయి కదా, దాన్ని సింగిల్ నెంబర్ చేసేయండి. అందరూ చిన్న పిల్లలుగా ఉండాలి మీరు ఎప్పుడు. నేను ఏదైనా సాధిస్తాను, ఏదైనా నేర్చుకుంటాను. నా సెంటెన్స్ మార్చింది, నేర్చుకోవడం ఆగిపోతే మన లైఫే ఆగిపోతుంది. అవునా కదా, ఈ ఒక్క సెంటెన్స్ చివరి క్షణం వరకు గుర్తుపెట్టుకోండి సార్. చివరి క్షణం వరకు గుర్తుండాలి. అవునా కదా. ఓకే, అందరు ఇప్పుడు కాస్మిక్ ఏజ్ చెప్పండి ఒక్కొక్కరు.
ఎస్ నాది 4 సార్. 4 years. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, చెప్పాలి సార్, అందరు హ్యాపీ మూమెంట్స్తో ఉండాలి. హ్యాపీ మూమెంట్స్. 7. ఎస్, మహేష్ కుమార్ సార్ 7. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, 7 అనేది లక్కీ, లక్కీ నెంబర్ సార్. 7 అనేది లక్కీ, లక్కీకి సింబల్. ఈ సంవత్సరం 7. మీకు మిరాకిల్ జరుగుతుంది. 2024 ఎండ్ లోపల ఒక మిరాకిల్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్, 7. నెక్స్ట్. 7. 7 రంజిత్ కుమార్ సార్ కూడా 7. నాది 5 సార్. 5, వావ్. పంచభూతాలు సింబల్ రవి దొంతుల గారు. వెరీ గుడ్. నెక్స్ట్. 8 అబండెన్స్. 8 అంటే అబండెన్స్ సార్, వీరేష్ గారు. మీ జీవితంలో అబండెన్స్ రాబోతుంది అండ్ ప్రాస్పరిటీ. నెక్స్ట్ ముత్తయ్య గారు. 9 సార్. 9, Oh, వావ్. okay. యూనివర్స్ పాస్వర్డ్ 9. ఓకే, మనము ప్రీవియస్ క్లాసెస్లో ఒక్కొక్క నెంబర్ మీనింగ్ కూడా చెప్పుకున్నాం అనమాట. యూనివర్స్ పాస్వర్డ్ 9 అనేది వెరీ 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 పవర్ఫుల్ సార్. ధైర్యానికి సింబల్ 9. ఓకే, నవగ్రహాలు ఎన్ని సార్? 9. 9. నక్షత్రాలు 27. 27. 2 + 7 ఎంత? 9. 9. 9. దేవునికి అష్టోత్తరాలు ఎన్ని? 108. 108. 1 + 0 + 8 ఎంత? 9. 9 అనేది అంత పవర్ఫుల్ యూనివర్స్ పాస్వర్డ్ సార్. ఓకే, మీరే ఒక శక్తి, నమ్మండి ఫస్ట్. ఎస్, గోవర్ధన్ సార్, మీ ఏజ్? 5 సార్. 5. పంచభూతాలు. వెరీ గుడ్ సార్. ఎప్పుడు పంచభూతాలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి, నమ్మండి. ఎస్, ఇంకా మహేందర్ సార్? నా ఏజ్ వచ్చేసి 4 సార్. 4, వావ్. అందరికంటే చిన్నపిల్లోడు కదా? లేదు, నారాయణ సారు సేమ్ కదా సార్? నాది 4 ఇప్పుడు. 4 4. 4 సార్. ఇద్దరు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. నెక్స్ట్, నాగలక్ష్మి మేడం ఉన్నారా? రైట్, ఓకే, ఫైన్. ఎప్పుడు మనం చిన్న పిల్లలుగా నేర్చుకునే భావనలో ఉండాలి సార్. ఆటోమేటిక్గా మనకు కావాల్సినది యూనివర్సే తీసుకొస్తుంది. మీరు లో ఫ్రీక్వెన్సీ ఉన్నారనుకోండి, మీకు కావాల్సింది ఇక్కడ ఉంది, పైన ఉంది. మీకు కావాల్సింది పైన ఉంది, మీరు లోలో ఉన్నారు. మీ ఫ్రీక్వెన్సీని హై చేయాలి, దానికి ఈక్వల్గా వస్తారు, అప్పుడు ఈజీగా తీసుకుంటారు. అవునా కదా? మీరు ఎప్పుడు సంతోషంతో ఆనందంగా ఉంటేనే మీ ఫ్రీక్వెన్సీ 500 to 600 హెడ్జెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా బాధపడినా కోపపడినా మీ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, 20 హెడ్జెస్ 10 హెడ్జెస్కి పడిపోతుంది. ఓకే, చెప్పాం కదా, బయట ప్రపంచంలో ఏం లేదు, మొత్తం నాలోనే ఉంది. మొత్తం మీ మైండ్ సెట్ సార్, అంతే. మీ మైండ్ సెట్ మారిందంటే ఆటోమేటిక్గా మీ జీవితం కూడా మారిపోతుంది. ఓకేనా? 1 నిమిషం, 1 నిమిషం. ఎస్, అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ అనంత మరిస్వామి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఎస్, ఇంకా ఎవరైనా గ్రాటిట్యూడ్ వెల్త్ క్లబ్ క్లాసెస్ ఎలా ఉంది అని ఫీడ్బ్యాక్ ఇవ్వలేదంటే ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి సార్. ఓకే, మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఫీడ్బ్యాక్ ఇచ్చేసేయండి.